హైదరాబాద్లో కారుతో బేభత్సం సృష్టించాడు మైనర్. కారులో స్నేహితులతో కలిసి బయలుదేరిన యువకుడు రాజేంద్రనగర్ మీదుగా హిమాయత్ సాగర్ వైపు దూసుకెళ్లాడు. అయితే అదుపు తప్పిన కారు గాంధీనగర్ దగ్గర ఓ ఇంటి ముందు కూర్చున్న వాళ్ళని ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడైన మల్లేష్ చనిపోగా వీరబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ఢీకొట్టడం వల్ల ఇంటి గోడ కూడా కూలిపోయింది. ఈ ఘటనలో 2 బైక్లు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి కారు నడుపుతోన్న ఉత్తమ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎగిరిపోయి మనిషి గుద్ది బయట పడేసి. మైనర్ కారు బీభత్సంతో బాధితులు ఆందోళన బాటపట్టారు. ఈ ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి గోడ కూలిపోయింది. దీంతో బాధితులంతా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? స్పాట్ నుంచి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపురంలో మైనర్ డ్రైవింగ్ సంబంధించిన కేసులో ఒక వ్యక్తి చనిపోయాడు. మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కారులోనే నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో అత్తాపూర్కు చెందిన బిజినెస్ మ్యాన్ అనిరుద్ కొడుకు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతనితో పాటు 2 సిస్టర్స్ కలిసి ఈ కారులో బయటకు బయలుదేరారు. అత్తాపూర్ నుండి హిమాయత్ సాగర్కు బయలుదేరారు. 3 వారాల క్రితమే ఈ కారుని కొనుగోలు చేయడం జరిగింది. అనిరుద్ కొడుక్కి ఎలాంటి లైసెన్స్ లేదు. అతను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో అతను నిన్న సాయంత్రం బయలుదేరారు. ఆ బయలుదేరిన సమయంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత గోపాలపురం వైపు వెళుతున్న సమయంలో ఓవర్ స్పీడ్ కావడం, ఒక్కసారిగా బండిని కంట్రోల్ చేయలేక ఎదురుగా ఉన్న డివైడర్ని ఢీకొట్టడం జరిగింది. వెంటనే లోపల ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం జరిగింది. ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిన సమయంలో అతనికి ఎదురుగా ఉన్న ఏది కూడా కనబడకుండా ఉండడం జరిగింది. ఆ సమయంలో గోపాలపురంలో అక్కడే ఇంటి ముందు కూర్చొని ఉన్న 2 వ్యక్తులపైకి దూసుకొని ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. మనం చూస్తున్నాం డ్రైవింగ్ సీట్లో స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది. అలాగే పక్కన సీటుకు సంబంధించిన మరొక ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది. ఈ 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఎదురుగా ఉన్నవారిని అతను గుర్తించలేకపోయాడు. ఆ డివైడర్ని ఢీకొట్టిన తర్వాత ఈ 2 ఓపెన్ కావడం, ఆ తర్వాత వెంటనే ఆ 2 వ్యక్తులపైకి దూసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోవడం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరిలో ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. అతను ప్రస్తుతము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరొకరు చనిపోవడం జరిగింది. 65 ఏళ్ల వ్యక్తి అతను పేరు మల్లేష్. అతను తీవ్ర గాయాల పాలై సంఘటనా స్థలంలోనే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఈ కారు కొనుగోలు చేసింది కూడా 3 వారాల క్రితమే. ఈ డ్రైవింగ్ చేసిన వ్యక్తి కూడా మైనరే. రమ్య సంఘటన తర్వాత మైనర్ డ్రైవింగ్ల పైన ప్రభుత్వము ఇటు పోలీస్ శాఖ సీరియస్గా కావడం జరిగింది. వారిపైన కఠిన చర్యలు, మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అయినా కానీ ఇలాంటి మైనర్ డ్రైవింగ్ సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. బంజారా హిల్స్లో 2 రోజుల క్రితం 2 యువతులు తప్పతాగి ఒక వ్యక్తిని ఢీకొట్టడం జరిగింది. ఇలాంటి మైనర్ డ్రైవింగ్లు వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ సంఘటనలో మైనర్ బాలుడి పైన 304A కింద కేసులు నమోదు చేశారు. అలాగే నిర్లక్ష్యంగా ఎలాంటి బాధ్యత లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ బాలుడికి కారు ఇవ్వడం పైన కూడా, అతని తండ్రి పైన కూడా రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాలుడిని రాజేంద్రనగర్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో గాయాల పాలైన వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.